వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 15న సిద్దిపేటలో ఐటీ హబ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష. నిర్మల్ పట్టణంలో సంక్షేమ సంబరాల కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజి పినపాక వద్ద రోడ్డు ప్రమాదం. కారు లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి. అనంతపురం జిల్లా ఫారెస్ట్ అధికారుల వలన చిక్కిన ఎలుకబంటి. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. డీటెయిల్స్ చూస్తే నియోజకవర్గ స్థాయి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ సిద్దిపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట శివార్లో నిర్మిస్తున్న ఐటీ హబ్ను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, టీఎస్ఐఐసి జోనల్ మేనేజర్ మాధవిలతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఐటీ హబ్ భవనాన్ని ఈ నెల జూన్ 15వ తేదీన రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ జూన్ నెల 13వ తేదీన సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మెగా జాబ్ మేళాలో 11 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నాయని, ఈ సదావకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంత్రి కేసీఆర్ గారు 3016 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ దేశంలో వికలాంగులకు 3000 పెన్షన్ ఇచ్చింది ఒకే ఒక్క గవర్నమెంట్ బీఆర్ఎస్. ఇప్పటికీ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లోనో మహారాష్ట్ర పోతే వికలాంగుల పెన్షన్ ఇంకా 900 ఉన్నది. 900, 1200 అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. అది మళ్ళీ ఏంటంటే దాన్ని వికలాంగులకు ఇచ్చింది తీసుకుపోయి వాళ్ళు వాడుకుంటారు, పిల్లలు వాడుకుంటారు, కొడుకులు వాడుతుండ్రు, లేదా భర్త వాడుతుండ్రు, లేదా భార్య వాడుతుండ్రు. అట్లా కాదు కదా. నిజంగా వికలాంగుడికి ఉపయోగపడితే దానికి ఒక పుణ్యం ఉంటుంది, దానికి ఇచ్చిన దానికి సార్థకత ఉంటుంది. మీరు కూడా దయచేసి ఇది మీకు ఇచ్చినాం తప్ప మీరు ఇంట్లోకి ఇచ్చడం కాదు. రోజు మీకు ఉపయోగపడాలని చెప్పి మంచిగా హెల్మెట్ తోని ఒక్కొక్కటి 1,15,000 రూపాయల బండి ఇవాళ మీకు ఇచ్చినాం. అంటే మీరు కూడా కడ్డి తిన్న రేవు తెలవాలి. ఇంత మంచి పని ఎక్కడ జరగదు. ఇది 3వసారి ఇవ్వడం సిద్దిపేటలో. మొదటి 2 సార్లు ఒకసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్మల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సంక్షేమ సంబరాలు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతున్నాయని, సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాల రూపంలో ఆర్థిక సాయం అందజేస్తోందని వివరించారు. మరియు రామోజీ కృష్ణవేణి, ఆ తర్వాత కరోల త్రినేష్. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి కూర్చోవాలండి అందరూ. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము 10వ సంవత్సరం అడుగుపెట్టిన దశాబ్ద ఉత్సవాలలో భాగంగా మనం రోజు ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు సంక్షేమము అన్నిటికంటే ముఖ్యంగా సంక్షేమమే ముఖ్యం. సంక్షేమం అంటే మనం ఎంత కార్యక్రమాలు జరుగుతున్నాయో అన్ని కూడా మనం చెప్పడానికి నాకేమో గౌరవ ముఖ్యమంత్రి గారు మనం నిర్మల్కి వచ్చి 4వ తేదీన కలెక్టరేట్ భవనము ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇవాళ మంచిర్యాలకు రావడం జరుగుతుంది. సాయంత్రం
మైక్ నేను అందరికంటే చైర్మన్ గారు మున్సిపల్ తెలంగాణ సంక్షేమ సమరాలలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజ్ పినపాక వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. వెనకాల ఏం లేదు. అనంతపురం జిల్లా ఫారెస్ట్ అధికారుల వరకు ఎలుగుబంటి చిక్కింది. బి ఆలేరు, ఆలమూరు గ్రామాల్లో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఓ మహిళపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. స్థానికుల సాయంతో అధికారులు ఎలుగుబంటిని బంధించారు. ఎలుగుబంటిని అడవిలో సురక్షితంగా వదిలేస్తామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందులకు వెళ్తున్న ట్యాంకర్ బోనకల్ క్రాస్ రోడ్లోని పెట్రోల్ బంక్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకుని కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా ట్యాంకర్ బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ప్రమాద సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టమే తప్పింది. ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది లెక్క స్పీడ్లో ఉన్నట్టు సిద్దిపేటకు చెందిన చీకోటి మధుసూదన్ కేదార్నాథ్లోని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక రాష్ట్రాల నుండి వచ్చిన కేదార్నాథ్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ చైర్మన్ చిక్కటి మధుసూదన్ మాట్లాడుతూ ఎంతో మంది భక్తులు వచ్చినా కూడా వారందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తానని అన్నారు. వీళ్ళ భోజనంతో పాటు వీళ్ళ ఎఫెక్షన్ బాగుంది, వీళ్ళ ఆప్యాయత బాగుంది. వాళ్ళు చూసి పెట్టిన భోజనం మర్చిపోలేము. మాకు కూడా మా వంతు సాయం చేసే విధంగా మమ్మల్ని భగవంతుడు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మొదలుపెట్టించిన సిద్దిపేట వాస్తవ్యులు అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సంతోషాలతో, భోగ భాగ్యాలతో అనుభవించి మరీ ఇటువంటి కార్యక్రమాలు భారీగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మాది శంకర్ నాగయ్య. అన్నయ్య గారు, మీ ఆర్థిక సహాయము, సమయిక సహకారం ఎప్పటికీ ఉండాలి. మీ ఆశీర్వచనము, మీ భక్తుల ఆశీర్వచనమే మేము ఇంతగా ఇంకో గొప్పగా చేయగలిగే శక్తి మాకు ఆ కేదారేశ్వర చేయాలని జై బోలో కేదార్నాథ్ బాబాకి, కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట వారి ఆధ్వర్యంలో కేదార్నాథ్ వచ్చే యాత్రికులకు సోన్ప్రయాగ్లో ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పరిచి విస్తృతమైన సేవలు చేస్తున్నాము. ఇప్పుడు మన ముందు
శ్రీకాకుళం డిస్టిక్ పలాస వాళ్ళు ఉన్నారు. మన ఏ రకంగా ఉంది మన సేవ అనేది చేద్దాం. అన్నయ్య గారు చెప్పండి, మనం ఈ కేదార్నాథ్ యాత్రలకు ఏ రకమైన సేవలు ఉంది, మా భోజనం ఎట్లా ఉంది, మేము ఇచ్చే అందే సౌకర్యం ఎలా ఉంది చెప్పండి. ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు బాలాజీ గుప్తా, పలాస నుంచి వచ్చానండి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అన్నదానం చేస్తారంటే ఏదో మామూలుగా చేస్తారనుకుని మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ నుంచి రాత్రి వరకు కంటిన్యూషన్గా ఫుడ్ అనేది కంటిన్యూగా సప్లై అవుతుంది. ఫుడ్ అనేది మామూలుగా పెళ్లి భోజనం లాగే ఉంది తప్ప మామూలుగా యాత్రా భోజనంలా లేదు. అంటే ఇటువంటి సర్వీసు ఇలాంటి ప్రదేశాల్లో చేయడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఓకే, నమస్కారం అండి, థ్యాంక్ యూ. మీ భక్తుల సహకారం, మా సభ్యుల ఆర్థిక సహకారంతో, భగవంతుని ఆశీర్వాదంతో ఈ గొప్ప సేవా కార్యక్రమాన్ని 2019 నుంచి కొనసాగిస్తున్నాము. ఇంకా రాబోయే కాలంలో కూడా విస్తృతమైన సేవలు ఏర్పరిచి ఇక్కడికి వచ్చే కేదార్నాథ్కి వచ్చే యాత్రికులకు అద్భుతమైన సేవలను అందిస్తాము. అన్నయ్య గారు మీ పేరు చెప్పండి. నా పేరు నారాయణ శెట్టి శ్రీనివాసరావు. మేము ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి వచ్చాము. మేము ఫ్యామిలీ. ఎట్లా ఉంది కేదార్నాథ్ యాత్రకి? మేము కేదార్నాథ్ యాత్రకు వచ్చాం. మరి అలాగే ఈ యాత్రలో మరి మన సిద్దిపేట వాస్తవ్యులు చీకోటి మధుసూదన్ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఆయన మనోభావాన్ని ఈ విధంగా భక్తులకు వ్యక్తపరచడం, అన్నదానం మహాదానం అనే నినాదాన్ని అనే సూక్తిని మరి ఈ విధంగా ఆయన పబ్లిక్కి తెలియపరచడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కొండల్లోని తాగడానికి మంచినీళ్ళు దొరకనటువంటి ప్రదేశంలో ఇన్ని భోజన సదుపాయాలు, ఆహార సదుపాయాలు, అలాగే స్నాక్స్, ఉదయం టిఫిను, అన్ని రకాల సదుపాయాలు భక్తులకి మరి ఏర్పరిచి ఆయన మనస్తృప్తి పొందడం అనేది చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం ద్వారా మరి ఆయన తెలియపరిచారు. ఇలాంటి కార్యక్రమం మరి అందరూ చేయాలని ఆయన అందరూ కూడా స్ఫూర్తిగా నిలబడ్డారు. మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా యావత్ ప్రపంచంలో కూడా యావత్ ప్రపంచంలో మొట్టమొదటి సంస్థ ఈ కార్యక్రమం చేయడంలో. మరి అలాగే వాళ్ళని మేము సంప్రదిస్తే ఆయన చూసి మాకు చాలా సిగ్గేసింది. మేమేమి చేయలేకపోతున్నామే దర్శనం చేసుకుని, ఎందుకని ఆయన ఈ చేసిన కార్యక్రమంలో మరి భక్తులు దేవుని కొన్ని రోజుల ముందు లాస్ట్ ఇయర్ అయితే ఇట్లా ముఖాల మీద కూర్చొని ఒక్కొక్క రూమ్లో ఒక 200 మందిని వర్షానికి కూర్చుని పెట్టిన పరిస్థితి అది అగర్మ గోచరం. అదంతా చాలా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంత కష్టపడి చేయడమే తప్ప ఇది భగవంతుని అనుగ్రహమే తప్ప మేమేదో కోర్టిచ్చినా చేయని పనిది. అంటే ఆయన ఆశీర్వచనము, ఆయన కరుణా కటాక్షం ఉంటేనే ఇంత ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయవలసినామని సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లా సుండపల్లి మండలం మడితాడు ఇసుక రీచ్ నుండి నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ పనులకు మరియు జగనన్న కాలనీలకు సంబంధించి జేపీ కనెక్షన్స్ ఆధ్వర్యంలో తరలిస్తున్న ఇసుకను సుండపల్లి ఇసుక మాఫియా అడ్డుకుంది. దాంతో జేపీ కన్స్ట్రక్షన్స్ సిబ్బంది ఇసుక మాఫియాకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పుడు రీచ్ పెట్టాక రాయడం కాడ ఒక 3 నెలలు యుద్ధం చేసి ఒక పిల్లోడు తెచ్చాడు. ఏందని చెప్తాను, మీకు రాయవరం పరిస్థితి రిపీట్ కాకుండా ఉండాలా, మీ దగ్గర కోర్టు పక్కన ఉండాలంటే మీరు చల్లుకోండి. ఎక్కడా సుండుపల్లి ఏరియాలో రీచ్ అనేది లేదు. మామూలుగా తోలుకోవాలి. కొట్టాం మేము కడుపులో కాదు కొట్టాం మేము కూడా. నేను చెప్పేది ఏమంటా సమస్య గురించి మొగతనం అంటే 2000 కదా 2100 తింటున్నా మొగాన్ని వైద్య
అవన్నీ మాటలు ఎందుకు ఎగస్ట్రా మాటలు. ఇంకా మా ఊళ్ళో కాదు మేము ఆపుకుని ఎక్కలేదా? మేము కలెక్టర్ 20 రద్దు చేస్తాం. ఎందుకు కాదు ఊరోళ్ళు బతకద్దు, దీనికి పైసలు బతకదు, లోకల్ ఉపాధి అవసరం. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ క్రికెటర్ అంబటి రాయుడు కలిశారు. అంబటి రాయుడు రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నమయ్య జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను సీజ్ చేశారు పోలీసులు. బి కొత్తకోటలోని ఆలేరు వాగులో గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఎస్సీబీ అధికారులు ట్రాక్టర్ను సీజ్ చేశారు. బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వం ఏపీలో త్వరలో వస్తోందని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్ షాతో చాలా మంది నేతలు భేటీ అవుతారని, అమిత్ షా చంద్రబాబు భేటీపై ఇరువురు నేతలే చెబితే బాగుంటుందన్నారు. పొత్తుల గురించి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని అన్నారు. ఈ నెల 11 విశాఖలో రైల్వే గ్రౌండ్లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని, మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు అమిత్ షా వివరిస్తారని చెప్పారు. భారత్లో శరవేగంగా రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్ట్, రైల్వే అభివృద్ధి చెందాయని అన్నారు. మనం చూసాం వార్తల్లో, అది కూడా 2-3 రోజులు వచ్చేట్టున్నాయి. పెండింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఏదైనా టెక్నికల్ రీజన్స్ కానీ లేకుంటే అదర్ రీజన్స్తో కానీ ఉంటే కూడా అవన్నీ కూడా అధిగమించుకొని చేసేదానికి మేము కృషి చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితో ఉంది. సందర్భంలో మాట్లాడుతాం. ఇది ప్రభుత్వ మోడీ 9 ఏళ్ల పాలన గురించి వాళ్ళు కూడా కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనేదానికి అవకాశం ఉంది. అంతేగాని ఇది వేరే మీరు అది మేము కదా డిసైడ్ చేయాలా, నువ్వు కాదు కదా చెప్పాలా. మ్యాక్సిమం బీజేపీ కార్యకర్తలు సానుభూతి పరులు ఉంటారు ఇందులో. ఇది పొత్తుల గురించి నేను చాలాసార్లు చెప్పా. పొత్తుల గురించి ఈ రాష్ట్ర స్థాయిలో ఎవ్వరు మాట్లాడినా కూడా అది వారికి అధికారం లేదు. పొత్తుల గురించి ఓన్లీ కేంద్ర నాయకత్వం వారే మాట్లాడతారు. నేను ఈ విషయం చాలాసార్లు మాట్లాడినా. నేను మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కూడా, ఏ స్థాయిలో వాళ్ళు మాట్లాడినా కూడా వారికి అధికారం లేదు. క్లారిటీగా చెప్పారు, మీరు మాట్లాడకూడదు. అదేదైనా ఉంటే సరైన సమయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఆ విధంగా నిర్ణయం తీసుకుంటామని చాలాసార్లు చెప్పడం జరిగింది. అలాగే మీ సెల్ ఫోన్లు వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోవాలి.
సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఈ నెల 11వ తారీఖు రైల్వే గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అలాగే ఈ నెల రోజులు చేయబోయే కార్యక్రమాల గురించి మా నాయకులందరూ అనేక పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా రేపు జూన్ 11వ తారీఖు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు విశాఖపట్నం నగరానికి విచ్చేయనున్నారు. ఈ 9 సంవత్సరాల కాలంలో మోడీ గారి ప్రభుత్వంలో 9 సంవత్సరాలు అయింది. దాంట్లో ఏమేమి విజయాలు సాధించారు, మన ప్రపంచంలోనే భారతదేశం ఏ విధంగా ముందుకెళ్ళింది, ఏ సెక్టార్లలో ఏ రంగాలలో ముందుకెళ్ళింది అన్నీ కూడా వివరిస్తారు. ఎందుకంటే 9 సంవత్సరాల కాలంలో ఎనలేని విజయాలు సాధించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూస్తే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో ఈ 9 సంవత్సరాల కాలంలో అంత డెవలప్మెంట్ బెనిఫిషరీస్ చేరే విధంగా ఈ 9 సంవత్సరాల కాలంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. అసలు రోడ్లలో అయితే ఈరోజు ప్రపంచంలో ఎక్కువ కిలోమీటర్ల రోడ్లు ఉండేది అమెరికాలో అయితే దానికి ఒక 30-40 వేల కిలోమీటర్లు తక్కువలో ఈరోజు భారతదేశం ఉంది. భారతదేశంలో దాదాపు రోజుకు 100 కిలోమీటర్లు రోడ్స్ చేయడం జరుగుతుంది. రోడ్సే కాదు, ఎయిర్పోర్ట్స్ కాదు, పోర్ట్స్ కాదు, రైల్వేస్లో కానీ ప్రతి సెక్టార్లో కూడా విశాఖపట్నానికి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగ సభలో సుమారు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సంబంధించిన వరకే మొబిలైజేషన్ ఉంటుంది. ఆ విధంగా కార్యకర్తలతో ఎవరైతే బూత్ స్థాయిలో మేము కమిటీలు వేసాం వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా ఒక 50,000 మందితో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమం మన రైల్వే గ్రౌండ్స్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా గారు సుమారు 5 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 6 గంటలకు ఆయన ఆ కార్యక్రమానికి విచ్చేస్తారు. 6 నుంచి 7:30 వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న పోర్టు యొక్క సాగరమాల ఆడిటోరియంలో ఈ యొక్క పార్లమెంట్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖులు ముఖ్యమైన కార్యకర్తల యొక్క సమావేశం జరుగుతుంది. ఆ కార్యక్రమం 9 గంటల వరకు ఉంటుంది. 9 గంటలకి ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తారు. ఆ విధంగా 2 కార్యక్రమాలు అమిత్ షా గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. ఆ విధంగా 2 కార్యక్రమాలకి పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం జరుగుతుంది. 2వ కార్యక్రమానికి కేవలం ఫోటోగ్రాఫర్స్ వరకు వస్తే సరిపోతుంది. అది పార్టీ ఇంటర్నల్ మీటింగ్. ఆ విధంగా అమిత్ షా గారు ఈ 2 కార్యక్రమాలు పాల్గొని రాత్రి ఇక్కడి నుంచి ఆయన బయలుదేరి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. సో ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, అలాగే 9 సంవత్సరాల యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క విజయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున కేంద్రం చేసిన సహకారాన్ని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా ఈ కార్యక్రమానికి మరింతగా మీరు పబ్లిసిటీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొవాలని, స్వచ్ఛందంగా రావాలని చెప్పి ఈ రాష్ట్రానికి, ఈ నగరానికి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి ధన్యవాదాలు తెలియజేసుకునే అవకాశం కూడా అని చెప్పి మీ ప్రజలందరికీ తెలియజేస్తాం. భారతదేశం మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే కూడా చాలా రంగాలలో చాలా ర్యాంక్స్లలో కూడా ముందుకు రావడం, అలాగే రాష్ట్రాలను బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని భారతీయ జనతా పార్టీ ఒక 4 రోజుల ప్రోగ్రాం యావత్ భారతదేశం అంతా కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా రేపు 10వ తారీఖున తిరుపతిలో మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారి ఆధ్వర్యంలో అక్కడ మీటింగు, 11th వైజాగ్లో మీటింగు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ సభ జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, ఏవైతే భారతదేశంలో ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో ఈ 9 సంవత్సరాల కాలంలో రేపు అమిత్ షా గారు వివరంగా మీడియాకు కానీ ఇట్లా పబ్లిక్ కానీ తెలియజేయడం జరుగుతుంది. రేపు జరగబోయే మీటింగ్కు మాకు మీడియా సహకారం కూడా కావాలి.
జరిగేటన్నీ కూడా మీరు డైరెక్ట్గా లైవ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి అలాగే ఏదైతే విష్ణుకుమారాజు గారిని మాధవ్ గారిని ఈ కాశీ గారి వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 15న సిద్దిపేటలో ఐటీ హబ్ ప్రారంభం. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష. నిర్మల్ పట్టణంలో సంక్షేమ సంబరాల కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజి పినపాక వద్ద రోడ్డు ప్రమాదం. కారు లారీ ఢీ కొట్టడంతో 3 మృతి. అనంతపురం జిల్లా ఫారెస్ట్ అధికారుల వలన చిక్కిన ఎలుకబంటి. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.